మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున వివాదం ఎపిసోడ్ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణలు తెలిపారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ కూడా అర్ధరాత్రి ట్వీట్ చేశారు. ఇటు సురేఖ ఇక నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదంటూ కూడా ఈ వ్యాఖ్యల పట్ల కూడా తన వ్యాఖ్యల పట్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నారంటూ కూడా ఆమె పేర్కొన్నారు. అయితే ఇక గతంలో తాను ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకుంటున్నట్టుగా కూడా కొండా సురేఖ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇక అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ఈ ట్వీట్ చేయటం అయితే ఇప్పుడు రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ను విమర్శించే క్రమంలో కూడా కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబంపై ముఖ్యంగా నాగచైతన్య సమంత విడాకుల అంశంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆ తర్వాత దాని మీద సమంత కూడా స్పందించడం జరిగింది. అప్పుడు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఇటు హీరోయిన్లు వీళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారని మాట్లాడుతూ కూడా ఇటు కేటీఆర్ని విమర్శించే క్రమంలో కూడా కొండా సురేఖ నాగచైతన్య సమంత ఈ విధంగా కూడా అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సంబంధించిన ఒక అంశాన్ని బయటికి తీసుకొని వచ్చి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత అప్పటికే కూడా వాళ్ళు విడిపోయి ఉండటము అంటే ఆ విషయం మీద కూడా ఫ్యాన్స్లో కూడా అనేక రకాల చర్చ జరగటము, దానివల్ల ఆ ఫ్యాన్స్ మాట్లాడిన మాటల వల్ల కూడా వాళ్ళు బాధపడిన సందర్భాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత కొండా సురేఖ వ్యాఖ్యలు చేయటం కూడా సంచలనంగా మారింది. అప్పుడు అంటే అనవసరంగా ఈ వ్యవహారంలోకి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు తీసుకొని వస్తున్నారు, ఇప్పటికే బాధపడి ఉన్నటువంటి వారిని మరలా కూడా ఈ వ్యవహారంలోకి తీసుకొని వచ్చి మాట్లాడటం సబబు కాదంటూ కూడా గతంలో అనేక మంది కూడా దీని మీద స్పందించారు. కానీ కొండా సురేఖ తన వ్యాఖ్యలు అంటే అలా ఉద్దేశించినవి కాదన్నారు తప్పితే దాని మీద ఎప్పుడు కూడా క్షమాపణ చెప్పలేదు. ఇప్పుడు కొండా సురేఖ క్షమాపణ చెప్పటము అది కూడా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అసలు అవుట్ ఆఫ్ నోవేర్ అంటే అసలు ఇప్పుడు ఆ సమస్య దానికి సంబంధించి కూడా ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరు టాపిక్ తీసుకొని రాలేదు, దాని మీద ఏమీ మాట్లాడటలేదు. ఈ మధ్యకాలంలో ఇంకా కొండా సురేఖ అంశం చూస్తే కనుక ఏదైతే కొంత రేవంత్ రెడ్డితో క్లాష్ వచ్చి తన కూతురు కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు కానీ ఇవి కానీ జరగటము, తర్వాత కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి రేవంత్ రెడ్డి లేఖ రాశారు అధిష్టానానికి అని చెప్పి ఈ అంశాలు ఈ మధ్య తెర మీద ఉన్నాయి. కానీ కొండా సురేఖకు సంబంధించి ఇక ఈ అంశం అనేది కూడా ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీ మీద చేసిన వ్యాఖ్యలు కానీ సమంతను నాగచైతన్యాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల అంశం అనేది చాలా మరుగున పడిపోయింది. అలాంటి అంశం మీద కొండా సురేఖ ఉన్నట్టుండి కూడా అర్ధరాత్రి 12 గంటల సమయంలో కూడా బాధపడి ఉంటే నన్ను క్షమించండి అంటూ కూడా క్షమాపణలు తెలియజేశారు. అందుకు గానీ ఇప్పుడు ఇది అసలు రాజకీయ వర్గాల్లో సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున తీవ్రంగా కూడా స్పందించారు. ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు. మరోవైపు నాగచైతన్య సమంత సైతం తమ విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని తమ పేర్లను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని కూడా విజ్ఞప్తి చేశారు. ఇక సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే పరువు నష్టం దావా కేసు వేశారో మరి ఆ పరువు నష్టం దావా కేసుకు సంబంధించి క్షమాపణ చెబితే ఏమన్నా ఈ వివాదానికి పరిష్కారం దొరుకుతుందని లభించి మరి కొండా సురేఖ ఈ ట్వీట్ చేశారు. ఎందుకు ఇప్పుడే ఈ ట్వీట్ చేశారు అనే విషయాన్ని కూడా మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, కొండా సురేఖ అసలు ఈ మధ్య కాలంలో కనుక చూస్తే ఈ టాపిక్ అనేది తెర మీద లేదు, అలాంటిది ఉన్నట్లుండి కూడా తను అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారి ఎందుకు సడన్ గా కూడా ఈ ట్వీట్ చేయడం జరిగింది? గత కొంతకాలంగా కూడా దాదాపు ఏడాది నుంచి కూడా ఈ వ్యవహారం అంటే కొండా సురేఖ ఎప్పుడైతే సమంత నాగచైతన్య వ్యవహారంలో అంటే రాజకీయ పరంగా చేసినటువంటి వ్యాఖ్యలు అవి మిస్ఫైర్ కావడం, అదేవిధంగా సమంత నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం, అలాగే ముఖ్యంగా సమంతాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం అంటే వ్యక్తిగత జీవితాలను తక్కువ చేసి మాట్లాడటం అనేది చాలా మంది ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు కొండా సురేఖ మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితుంది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆమె ఒక సందర్భంలో అసలు ఆమె ఎందుకు ఇలా మాట్లాడారు ఏంటనేది కూడా అర్థం కాక కాస్త తికమకైన పరిస్థితుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆ సమయంలో కొంత ఆమెకు అండగా నిలబడే ప్రయత్నం చేసింది. అంటే ఆ సమయంలో మూసీ నది వ్యవహారం ఇవన్నీ జరగడంతో కూడా చాలా మంది అనుమానం అంటే ఆ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు అనేది కూడా చాలా మంది అప్పట్లో అభిప్రాయపడ్డారు. అయితే దీనికి సంబంధించి ఆ తర్వాత నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా వేయడం ఇవన్నీ కూడా ఒక రకంగా ఆమెపై ఒత్తిడి పెంచాయనే చెప్పాలి. అంటే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత దీనికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేసింది కొన్ని సందర్భాల్లో. అలాగే ఈ మధ్యకాలంలో కొండా సురేఖ దూకుడు ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా మారాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి పరిణామాలు, కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన హడావుడి ఇవన్నీ కూడా కాస్త రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారిన పరిస్థితుంది. ఇక ఈ నేపథ్యంలోనే తనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అనే వార్త అయితే కొండా సురేఖ స్పష్టంగా వెళ్ళింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మార్పులు ఉండే అవకాశం ఉంది. ఆ మార్పుల్లో భాగంగా
ఫస్ట్ కోల్పోయే సీటే కొండా సురేఖ అనే మంత్రి పదవి కోల్పోయేదే కొండా సురేఖ అనే విషయం అయితే చాలా మందికి స్పష్టంగా అర్థమైంది. దీనితోనే ఆమెకు కూడా ఒక క్లారిటీ ఉన్నట్టుగానే అర్థమవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే జరిగే పరిణామాలన్నీ కూడా కాస్త ఆమెకు వ్యతిరేకంగా ఉంటాయి ఇవన్నీ. అలాగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా కొంత వినపడటం, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత కఠినంగా వ్యవహరిస్తారనే అభిప్రాయాలు రావడం, ఇవన్నీ కూడా కాస్త కొండా సురేఖపై ఒత్తిడి పెంచాయనే చెప్పాలి. దీంతోనే ఇప్పుడు అంటే రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తాను ఒక సాధు జీవిని అనే విధంగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జునకు సంబంధించి అక్కినేని నాగార్జున కుటుంబానికి, అలాగే నాగ చైతన్యకు, సమంతకు వీళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్పారనేది అయితే కొంత అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ ట్వీట్ తర్వాత అంటే పరువు నష్టం దావా విషయంలో ఒకవేళ తనకు మంత్రి పదవి పోయినా సరే ఆ తర్వాత ప్రభుత్వం అండగా నిలబడుతుందా లేదా, దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం తనకి ఎంత అండగా నిలబడుతుంది ఏంటనే ఒక భయం కూడా ఒక రకంగా ఉందనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆమె విషయంలో ఇటీవలి కాలంలో సుష్మిత వ్యవహారం చూస్తే కాస్త సీరియస్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బట్టి విక్రమార్క గాని, పొన్నం ప్రభాకర్ గాని వీళ్ళు కాస్త రాజీ చేసే ప్రయత్నం చేసినా సరే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయంలో ఆగ్రహంగానే ఉన్నారనే క్లారిటీ అయితే చాలా మందికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ తనకు మంత్రి పదవి పోతే న్యాయపరంగా కూడా తాను కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని రాజీ చేసుకుని దానికి సంబంధించి భవిష్యత్తులో ముందుకు వెళ్లకుండానే ఇప్పుడు నాగార్జునతో కాస్త ట్వీట్ చేసి తర్వాత ఆయనను కలిసి క్షమాపణ చెప్పే ఆలోచనలో కూడా కొండా సురేఖ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వెంకట్, ఒకవేళ మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు ట్వీట్ చేయడం జరిగింది అందరికీ తెలిసే విధంగా, దాని తర్వాత నాగార్జున కూడా పర్సనల్గా కలిసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. పరువు నష్టం కేసు ఒకవైపేమో నాగార్జున వేయటం జరిగింది, మరి ఈ కేసులో వీళ్ళు ఏమైనా రాజీ కుదుర్చుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా నేను అదే అంటున్నాను. రాజీ కుదుర్చుకుని దీనికి సంబంధించి ఇప్పటికిప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు. న్యాయపరంగా చూసుకుని నాగార్జున ముందుకెళ్ళడానికి నాగార్జునకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ కేసు గెలిచినా ఇబ్బంది లేదు, కేసు ఓడిపోయినా ఇబ్బంది లేదు. కానీ ఆ తర్వాత ఎదుర్కోవాల్సిన పరిణామాలన్నీ కూడా కొండా సురేఖ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఆమెకు అంత సానుకూల వాతావరణం లేదు. ఇతర మంత్రులు కూడా ఆమె విషయంలో సీరియస్ గానే ఉన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె విషయంలో కాస్త ఆగ్రహంగానే ఉంది. కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ చూసుకుని ఏ విధంగా ముందుకెళ్తే మంచిది ఏంటనేది ఒక నిర్ణయానికి కూడా ఆమె వచ్చినట్టుగా కూడా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో ట్వీట్ చేసి ఆ తర్వాత 2 రోజుల్లో నాగార్జున కలిసి క్షమాపణలు కోరే అవకాశం ఉంది. అలాగే అటు కొంతమంది నాగార్జున సన్నిహితుల ద్వారా కూడా ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. నాగార్జునతో రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్వీట్ చేశారు నాగార్జున దృష్టిలో పడటానికి అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, నాగార్జున ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, అలాగే నాగ చైతన్యాన్ని కలిస్తే ఆయన ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఏంటనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక నటుడు నాగార్జున మీద మంత్రి కొండా సురేఖ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ట్వీట్ మనం ఒకసారి పరిశీలిద్దాం. ఐ వుడ్ విష్ టు క్లారిఫై దట్ ద స్టేట్మెంట్ I had made in relation to Nagarjuna Garu was not intent to hurt Nagarjuna Garu or his family members. సో నేను ఏదైతే వ్యాఖ్యలు చేశానో, ఒక స్టేట్మెంట్ ఇచ్చానో దాన్ని క్లారిఫై చేస్తున్నాను. ఏదైతే నాగార్జున గారి కుటుంబానికి కానీ వాళ్ళ రిలేషన్స్కి సంబంధించి కానీ నేను ఒక వ్యాఖ్యలు చేశానో దాంట్లో నాకు అసలు ఏ ఇంటెన్షను లేదు వాళ్ళని హర్ట్ చేయడానికి, బాధ పెట్టడానికి కానీ, అదేవిధంగా డీఫేమ్ చేయడానికి కానీ, నాగార్జున్ని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ డీఫేమ్ చేసే విధంగా కానీ నాకు అసలు ఎటువంటి ఆలోచనలు లేవు. కానీ నేను రిగ్రెట్ అవుతున్నాను, నేను చింతిస్తున్నాను. అన్ఇంటెడ్ ఇంప్రెషన్ గివెన్ ఇన్ మై స్టేట్మెంట్ అంటే నేను అనుకోకుండా అన్ఇంటెడ్గా అసలు నేను ఆ మీనింగ్తో కూడా అనలేదు. అయినప్పటికీ కూడా ఆ ఇంప్రెషన్ అనేది ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఇన్ రిలేషన్ దెమ్ విత్ డ్రా. సో ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ కూడా మంత్రి కొండా సురేఖ కూడా ఇప్పుడు ఈ ట్వీట్ చేయడం అయితే సంచలనంగా మారింది. ఒక 7 గంటల క్రితం ఈ ట్వీట్ చేయడం అయితే జరిగింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కూడా ఉన్నట్లుండి కూడా ఈ ట్వీట్ చేశారు. మరొక వైపు ఏంటంటే ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఇటు వచ్చేసి అప్పటికే కూడా ఈ వ్యవహారం అనేది కూడా సంచలనంగా మారింది. దీంట్లో హీరోయిన్ల పేర్లు బయటకు వస్తున్నాయి. చాలామంది ఫోన్ కాల్స్ని విన్నారు. ఫోన్ ట్రాపింగ్ కేసులో కూడా ముఖ్యంగా కూడా ఇటు చాలా ఆరోపణలు వచ్చాయి. ఎవరైతే అధికారుల ఫోన్స్ అన్నిటిని కూడా ట్యాప్ చేశారు, కాంగ్రెస్ నేతలకు సంబంధించిన ఫోన్స్ని ట్యాప్ చేశారు. దీంతో పాటు హీరోయిన్లు వీళ్ళ ఫోన్లు కూడా ట్రాప్ చేసి వాళ్ళని బెదిరిస్తూ కూడా బెదిరించడం వల్లే వాళ్ళిద్దరి మధ్య ఈ విధంగా కూడా డివోర్స్ అయ్యాయని చెప్పి అప్పటికే చాలా ఆరోపణలు, రూమర్స్ చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. ఆ నేపథ్యంలో ఇటు ప్రభుత్వంలో భాగమైనటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రి సురేఖ
మంత్రి సురేఖ కూడా ఈ విధంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వటము, అంటే వేరే వాళ్ళని విమర్శించే క్రమంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో మంత్రి సురేఖ ఈ విధంగా అసలు దాంతో సంబంధం లేని వాళ్ళ పేర్లను అప్పటికే కూడా నాగ చైతన్య, సమంత డివోర్స్ తీసుకోవటము, దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగటము, మరొక వైపు ఏంటంటే వీళ్ళు ఎందుకు డైవర్స్ తీసుకున్నారు అన్న కారణాలు ఎక్కడికక్కడ ఊహాగానాలే కానీ వాళ్ళు అఫీషియల్గా కూడా మేము ఎందుకు విడాకులు తీసుకున్నాము అని చెప్పి ఎక్కడ కూడా నాగ చైతన్య, సమంత కానీ లేకపోతే నాగార్జున కానీ ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఆ తర్వాత ఎవరికే వాళ్ళు వాళ్ళ జీవితాలను కూడా గడిపేస్తూ ఉన్నారు. అలాంటి క్రమంలో కూడా వాళ్ళు నిజం చెప్పాలంటే ఆ క్రమంలో కూడా ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీ కూడా ఇటు ఫ్యాన్స్ ఇచ్చే స్టేట్మెంట్స్ నుంచి కానీ, ఎవరికి వాళ్ళు ఊహాగానాలు వేసుకొని రాసే వార్తల గురించి కానీ, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా రాసే రాతల నుంచి కానీ వీటన్నిటి నుంచి పట్టించుకోకుండా బయటకు వచ్చే క్రమంలో కూడా ఈ విషయాన్ని మరోసారి కూడా తెర మీదకి తీసుకొని రావడం జరిగింది. ఇక అదే సమయంలో నాగార్జున కూడా దీని మీద స్పందిస్తూ కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా దాని తర్వాత పరువు నష్టం దావా కేసు వేయటం అనేది జరిగింది. ఇప్పుడు ఆ కేసు కూడా ఇంకా కోర్టులోనే ఉంది. ఇక ఈ నేపథ్యంలో మంత్రి సురేఖ నిన్న రాత్రి 12 గంటల సమయంలో కూడా ఈ రకమైన ట్వీట్ చేయటము, మరొక వైపు ఏంటంటే కొండా సురేఖ చుట్టూ కూడా ఇప్పుడు వివాదాలే చుట్టుముట్టాయని చెప్పాలి. ఎందుకంటే కొండా సురేఖ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి, కొండా సురేఖ మధ్య కొంత వివాదం తలెత్తిందో ఆ తర్వాత కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్గా కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా, కొండా సురేఖ సీఎంని టార్గెట్ చేస్తూ కూడా కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ తర్వాత వీళ్ళ మధ్య విభేదాలు తలెత్తినట్లుగా దాని తర్వాత కొండా సురేఖ పక్షాన కూడా కొంతమంది సీనియర్లు అందరూ కూడా, ఒక ఇద్దరు మినహా కూడా సీనియర్లు అందరూ కూడా కొండా సురేఖని సపోర్ట్ చేసినట్లుగా, ఇంకా ఆ తర్వాత వీళ్ళ మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినట్లుగా అర్థమైంది. ఆ తర్వాత ఆ వివాదంలో తన కూతురు తెలియక మాట్లాడినట్టు కూడా కొండా సురేఖ కూడా దానికి సంబంధించి క్షమాపణలు చెప్పడం జరిగింది. ఆ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి తనను మంత్రి క్యాబినెట్ నుంచి కూడా మంత్రిగా తనని తీసివేయాలని చెప్పి అధిష్టానానికి ఒక లేఖ రాశారని చెప్పి ఒక వార్త ట్రెండ్ అయింది. ఆ తర్వాత మంత్రివర్గంలో క్యాబినెట్లో కూడా మార్పులు రానున్నాయి, జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలిస్తే ఒకలాగా ఓడితే ఒకలాగా అన్నట్లుగా కూడా ఇటు పరిణామాలు అనేవి ఉన్నాయి. దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధంగా ఉంది. ఇప్పటికే కూడా మంత్రి పదవి నుంచి ఎవరెవరు వైదొలగనున్నారు, ఆ తర్వాత ఎవరెవరు కూడా మంత్రి పదవి నుంచి కూడా తప్పుకోనున్నారంటే దాంట్లో కూడా కొండా సురేఖ పేరు కూడా వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏంటంటే ఒకసారి జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ మనం చూసినా కానీ చాలా ఫేవర్గా కూడా కాంగ్రెస్కి కొంత పర్సంటేజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందుకని చెప్పి కొండా సురేఖ ఇప్పుడు తాను గత తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ కూడా తను ఒక రెబల్ కాదు, తను ఒక సాఫ్ట్గా ఉన్నాను, తన వైపు కూడా ఎటువంటి తప్పులు కూడా ఉంచుకోకుండా కొండా సురేఖ కూడా ముందుగానే చక్కదిద్దుకుంటున్నట్లుగానైతే ఈ చర్యలను అయితే చూస్తూ ఉన్నారు. ఇక నాగార్జునను కూడా తను నేరుగా వెళ్ళి కలిసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు కూడా చుట్టూ ఉన్న వారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు, మంతనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. తొందరలోనే కొండా సురేఖ నాగార్జున్ని డైరెక్ట్గా కలవటం, ఆయనతో డైరెక్ట్గా మాట్లాడటం, ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలు ఆమె ఉన్నట్లుగానైతే మనకి వార్తలు అందుతున్నాయి. మరి ఇప్పటికైతే బహిరంగంగా క్షమాపణలు చెప్తూ ఒక ట్వీట్ చేశారు. మరి నాగార్జున డైరెక్ట్గా వెళ్ళి నాగార్జునతో మాట్లాడతారా లేకపోతే బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడతారనేది మాత్రం చూడాలి మరి.